హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఉన్నాం త్రిమూర్తి ఆర్ట్స్ దగ్గర, గట్కేసర్లో. లొకేషన్ వచ్చేసి ఇక్కడ కూడా మనకి ముంబై మోడల్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. ఈసారి ఎట్లాంటి మోడల్స్ ఉన్నాయి, లోపల ఎలాంటి మోడల్స్ ఉన్నాయి, ఇక్కడ ఏమైనా యూనిక్ మోడల్స్ ఉన్నాయేమో పోయి చూసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఇది గైస్ త్రిమూర్తి ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ అనేది ఇది. ఓకే, లోపల ఎట్లాంటి మోడల్ వినాయకులు ఉన్నాయో అనేది మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ అన్ని ముంబై మోడల్స్ అనేది ఉన్నాయి, చూడొచ్చు. వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. వినాయకుడు పార్ట్స్ అనేది ఇక్కడ ఉన్నాయి. హాయ్ అన్న, ఎక్కడి నుంచి అన్న మీరు? బుకింగ్ చేసేసుకున్నారా అన్న మీరు ఆల్రెడీ? ఓకే, ఎన్ని ఫీట్స్ అన్న మీ వినాయకుడు? ఓకే, అంటే మీరు ఏదైనా యూనిక్ కాన్సెప్ట్ ఇచ్చినారా వాళ్ళకి, లేదా నార్మల్గా మీరే తీసుకురా? మీరు ఇచ్చిన మోడల్ వాళ్ళు తయారు చేసి ఇస్తాం మన. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఏదైనా కాన్సెప్ట్ ఉన్నా కూడా మీరు ఆ కాన్సెప్ట్ తెచ్చిస్తే ఇక్కడ మీకు వినాయకుడు అనేది తయారు చేసి ఇస్తారంట. ఈ అన్న వాళ్ళు నాగర్ కర్నూలు నుంచి వచ్చినారు బుక్ చేసుకోవడానికి. మీరు కూడా తొందరగా వచ్చేసేయండి, లేకపోతే మంచి మంచి మోడల్స్ అన్నీ అయిపోతాయి. ఓకే, చూద్దాం ఫ్రెండ్స్. ఇగో ఈ వినాయకుడు అయితే ఇది అన్న వాళ్ళు మరి ఏది సెలెక్ట్ చేసుకున్నారో తెలీదు. ఓకే, థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చేసి ఈ వినాయకుడు చూడండి, కాన్సెప్ట్ జ్యువెలరీ కానీ ఫినిషింగ్ కానీ చూసుకోవచ్చు. సింపుల్గా ఉన్నాడు వినాయకుడు, చాలా నీట్గా వచ్చింది. జ్యువెలరీ చూడండి. నెక్స్ట్ వినాయకుడు వచ్చి ఈ వినాయకుడు అటు ఇటు ఏనుగు వచ్చాడు, గజరాజు. ఇటు పైన వినాయకుడు చేతిలో ఒక తొండం ఉంది చూడండి. ఈ వినాయకుడు వచ్చి 12 ఫీట్ల దాకా ఉంది. ఇక్కడ చాలా యూనిక్ మోడల్స్ ఉన్నాయి. మీరు ఎంత తొందరగా వస్తే అంత తొందరగా బుక్ చేసుకోవచ్చు. బుకింగ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. మీరు ఎంత లేట్ వస్తే మంచి మంచి మోడల్స్ అన్నీ అయిపోతాయి. కొత్త కొత్త కాన్సెప్ట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఈ వినాయకుడు చూడండి, సింపుల్ సిట్టింగ్లో ఉన్నాడు. ఇంకా దీనికి క్లాత్ ఫినిషింగ్ కూడా వస్తుంది. వినాయకుడికి కిరీటం లేదు, పైన ఎలిఫెంట్ ఫేస్ కాన్సెప్ట్తో ఉన్నాడు మొత్తం. ఈ వినాయకుడు కూడా బాల వినాయకుడు చూసుకోవచ్చు, కాకపోతే వేరే సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాడు అనమాట ఈ వినాయకుడు. ఈ వినాయకుడు చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది చూడండి, కంప్లీట్ సోఫా మీదనే కూర్చున్నాడు. వెనకాల ఆర్చ్ కూడా వస్తుందంట, చూసుకోండి. చాలా బాగుంది వినాయకుడు. 14 ఫీట్ దాకా ఉంది. తొందర రండి గాయస్, మంచి మంచి విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. ఈ వినాయకుడు చూడండి, మహారాజా మోడల్లో ఉన్నాడు. త్రిమూర్తి ఆర్ట్స్ గట్కేసర్ దగ్గర ఇది లొకేషన్ వచ్చేసి. ఈ వినాయకుడు కూడా కంప్లీట్ సోఫా మీదనే కూర్చొని ఉన్నాడు. ఈ వినాయకుడు సిట్టింగ్ పొజిషన్ చాలా బాగుంది, చూసుకోవచ్చు. మొత్తం ఇట్లా 2 కాళ్ళు మర్చుకొని అటు కుషన్ వచ్చింది, ఇటు కూడా ఏదైనా వస్తుంది అనుకుంటా. ఆ కింద మూషిక్ ఉన్నాడు, మూషిక్ వస్తుంది. ఈ వినాయకుడు చూడండి ఫ్రెండ్స్, కొంచెం యూనిక్గా ఉంది. వినాయకుడు డోల్ వాయిస్తున్నాడు, చూసుకోవచ్చు. కింద కాల్ మధ్యలో ఒకటి డోల్ పెట్టుకొని డోల్ వాయిస్తున్నాడు. ఆ డోల్ అది వాయించే ఫింగర్ చూడండి ఒకసారి, చాలా బాగుంది. ఈడ ఈ వినాయకుడు నార్మల్ సిట్టింగ్లోనే ఉన్నారు, ఒక కాలు మీద పెట్టుకొని. ఈసారి చాలా ముంబై మోడల్స్ అయిపోయినాయండి హైదరాబాద్లో, చూసుకోవచ్చు. ఫినిషింగ్ కానీ మొత్తం ముంబై మోడల్స్ని అడాప్ట్ చేసేసుకున్నారు హైదరాబాద్లో. ముంబై కానీ బాగున్నాయి విగ్రహాలు కూడా. మనం ఎక్కడ కానీ పేరు పెట్టే పని లేదు, చాలా బాగున్నాయి. ఫినిషింగ్ కానీ చూసుకోవచ్చు, కింద మూషిక్లు. ఈ వినాయకుడు చూడండి, ఈసారి ఇట్లాంటి కాన్సెప్ట్ ఎక్కువ హైలైట్ అవుతుంది అనమాట. ఇట్లా 3 తలాలు వచ్చిన విగ్రహాలు చాలా హైలైట్ అవుతుంది ఈసారి. నేను చాలా దగ్గరలో చూసిన అనమాట. ఈసారి బాగుంది. ఇక్కడ కూడా ఈ స్వామి కూడా బాగున్నారు సింపుల్ సిట్టింగ్లో.
ఇది వినాయకుడు ఇట్లా కాలు పైన పెట్టుకొని ఆ కాలు మీద చెయ్యేసుకొని కూర్చున్నారనమాట. బాగున్నాయి, ముంబై మోడల్. ఇంకా ఉన్నాయి, చూపిస్తా. ఇక్కడ మొత్తం చిన్న వినాయకులు కూడా ఉన్నాయి అన్నమాట. 6 feet to 7 feet వినాయకులు కూడా ఉన్నాయి. మీరు ఇక్కడ కూడా వచ్చి ఇవి కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట. చాలా తక్కువ రేట్లోనే ఉన్నాయి. ఇప్పుడు తొందరగా వస్తే మీకు తక్కువ రేట్లు ఉంటాయి. మీరు ఇంకా లేట్ అయ్యే కొద్దీ ఇంకా మనకి కష్టం అవుతూ ఉంటుంది. సీజన్ దగ్గరకు వస్తుంది కాబట్టి చూసుకోవచ్చు. ఈ వినాయకుడు భారీ వినాయకుడు, చాలా పెద్దగా ఉన్నాడు. చాలా బాగుంది వినాయకుడు, చాలా పెద్దగా ఉన్నాడు. ఇతను కూడా అబ్బాబ్బాబ్బాబ్బా ఫినిషింగ్ బాగా వచ్చిందండి. ఫేస్ కానీ తొండం కానీ సూపర్ వచ్చింది. చూసుకోండి, బాగున్నాయి. ఇక్కడ ఫినిషింగ్ కూడా బాగున్నాయి. పెద్ద వినాయకులు, అబ్బా సూపర్ ఉన్నాయండి పెద్ద వినాయకులు. ఇక్కడ చూడండి, అన్నీ కొంచెం సిమిలర్గానే ఉన్నాయి, కానీ ప్రతిదీ ఫేస్ కట్ కొంచెం బాగా వచ్చినాయి. ఫేస్ బాగా వచ్చినాయి. బొజ్జగనపయ్య చూడండి. ఇది అన్నవాళ్ళు స్మూత్నెస్ చేస్తున్నారు చూడండి. ఇట్లా చేస్తే మనకి పెయింటింగ్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట. చూడండి ఫినిషింగ్. ఇదిగోండి భారీ వినాయకులు, భారీ వినాయకులు ఉన్నాయి ఇక్కడ. ఈ వినాయకుడు చాలా బాగుంది చూడండి. శివుడు అంటే శివుడి రూపంలో ఉన్నాడు వినాయకుడు. చూడండి పాదాలు, అసలు ఫినిషింగ్ చూడండి సూపర్ వచ్చిందనమాట. ఫినిషింగ్, ఫింగర్స్ కానీ ఆ కాళ్ళు కానీ, ఈ చేతిలో పాము వచ్చింది. శివుడి రూపంలో ఉన్నాడు వినాయకుడు. చాలా పెద్ద వినాయకుడు, బాల వినాయకుడు, బాల్ గణేష్ లాగా ఉన్నాడు. జూమ్ చేస్తా చూడండి. ఈసారి హైదరాబాద్ వినాయక చవితి మామూలుగా ఉండదన్నమాట. క్రేజీ కాన్సెప్ట్స్ ఉన్నాయి మొత్తం అందరివి, ఎవరేం తక్కువ లేరు. చూసుకోవచ్చు, ఇది వాళ్ళ వర్క్షాప్. చూడండి చిన్న వినాయకులు కూడా ఉన్నాయి. ఇంకా వర్కింగ్ అవుతూ ఉంది. ఇక్కడ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి. ఈ పెద్ద వినాయకులు ఇవన్నీ సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాయి. మీకు ఏమైనా కాన్సెప్ట్స్ ఉండి, కొంచెం క్రియేటివిటీ ఉండి, మీకు ప్యాషన్ ఉండి ఇట్లా చేయించుకోవాలి మా వినాయకుడు అని ఉంటే మీరు ఆ కాన్సెప్ట్ తెచ్చిస్తే వీళ్ళు ఆ కాన్సెప్ట్తో కూడా చేసిస్తారు. చూసుకోవచ్చు ఇవన్నీ సింపుల్ సిట్టింగ్తో. హైట్ అయితే బాగానే ఉన్నాయి, 14 to 15 feet దాకా ఉన్నాయి వినాయకులు. సో గాయ్స్, ఇది తొందరగా వచ్చేసండి. ఎంత లేట్ అయితే మనకు బడ్జెట్ అంత ఎక్కువ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. త్రిమూర్తి ఆర్ట్స్. ఓకే, నేను ఇది లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో పెడతా. మీరు అన్నకైనా కాల్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్ లొకేషన్కి వచ్చి చూసుకుంటే బెటర్. మీకు నచ్చింది మీరు చూస్ చేసుకోవచ్చు. వినాయకుడు చూడండి. ఈ వినాయకుడు చూడండి మల్లార్ స్టైల్లో ఉన్నాడు. 6 చేతులు వచ్చినాయి వినాయకుడికి. చూడండి ఇది కాన్సెప్ట్ అన్నమాట. ఇంకా అక్కడ కూడా ఉన్నాయి, నించున్న ఉన్నాయి. ఇక్కడ కొంచెం డిఫరెంట్ వర్క్స్ ఉన్నాయి అన్నమాట. అక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి మీద వినాయకుడు. ఇక్కడ కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట వినాయకుడు. చూసుకోవచ్చు గాయ్స్. ఈరోజు ఇక్కడ త్రిమూర్తి ఆర్ట్స్ దగ్గర కలెక్షన్ మాత్రం ఇది. సో మీరు ఎంత తొందరగా వస్తే మీకు అంత బాగుంటుంది. ఇక్కడ మంచిగా ఉన్నాయి మోడల్స్, అన్నీ యూనిక్ మోడల్స్ ఉన్నాయి. ఓకే, ఈరోజు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్. ఓకే, థ్యాంక్ యూ.